రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వివి రమణయ్య డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని కాళహస్తి శేషయ్య స్మారక భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో వరి కోతలు జోరందుకున్నాయని, ఈ సీజన్లో ధాన్యం ధరలు తగ్గించడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వం, కలెక్టర్ జోక్యం చేసుకుని రైతులకి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వివి రమణయ్య, రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ధాన్యం ధరలు బాగా పడిపోతున్నాయి. మొత్తం మన వెంకటగిరి ప్రాంతంలో ధాన్యం కోతకొచ్చింది. పెద్ద రైతులు మొత్తం పొలాల్లో ఈరోజు కోసుకునే హడావుల్లో ఉన్నారు. ధరలు రోజు రోజుకి పడిపోతా ఉన్నాయి. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఈ సమయంలో 2300, 2400 అమ్మిన బస్తా ఇప్పుడు వచ్చేటట్టుకి 1750 రూపాయలకి ఆర్ఎన్ఆర్లు, 1600 రూపాయలకి బీపీటీలు రేటు పడిపోయింది. ఇది రైతాంగానికి చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది. మొత్తం ఈ ధరని పెంచడం కోసం గిట్టుబాటు ధర రైతాంగానికి దక్కేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, మొత్తం ఈ రోజు రైతాంగానికి గిట్టుబాటు ధర లభించేలాగా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఏంటంటే, మేము మద్దతు ధరని అందించేలాగా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర అనేది చాలా నామమాత్రంగా ఉంటది. 1740 రూపాయలు బస్తా ఉంటది. కానీ అది రైతాంగానికి గిట్టుబాటు కాదు. ఈ సంవత్సరం మొత్తం బాగా వర్షాలు కంటిన్యూస్ గా పడడం వల్ల పంట కూడా పెరగలేదు, దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకి 30 బస్తాలకు మించి కావడం లేదు. దీనివల్ల ఏంటంటే రైతాంగానికి గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ఇంకొక వైపు ఈసారి ఖర్చులు కూడా పెరిగాయి. యూరియా లాంటి బ్లాక్ లో బస్తా 450 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని ప్రభుత్వం ఏంటంటే, రైతాంగానికి గిట్టుబాటు అయ్యేటట్టుగా ఈ రోజు రేటుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కనీసం ఒక 2000 పైన 2500 వరకు అమ్మితే రైతాంగానికి గిట్టుబాటు ఉంటది. ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, వాళ్ళు ఈసారి తేమ శాతాన్ని 17 అనే నిబంధనని ప్రభుత్వం తీసేసామని చెప్పింది. మేము మా రైతు సంఘాలన్నీ కూడా 22% పెంచాలని చెప్పి డిమాండ్ చేయడంతో దానికి అంగీకరించాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి బస్తా మీద 5 కిలోలు దళారులు అదనంగా తీసుకుంటున్నారు. దీని మీద దళారుల మీద చర్య తీసుకొని పొలంలో కోసినటువంటి వడ్లు ఏదైతే బస్తా 75 కిలోలు ఉన్నాయో అంతే తీసుకోవాలి, 5 కిలోలు అదనంగా తీసుకోవడానికి లేదని చెప్పి ఆ రకంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. మొత్తం మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు ప్రభుత్వానికి ఈ మొత్తం ధరలు పడిపోతున్నప్పుడు ఎవరిని కాపాడడానికి ఈ రకంగా ప్రభుత్వం గాలికి వదిలేసింది. మొత్తం మిల్లర్లని, దళారులని పెంచి పోషించడానికి వాళ్ళతో కుమ్మక్కై ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే రైతు చేతిలో పంట ఉన్నప్పుడు ధర పెంచకుండా ఇప్పుడేమో నిర్లక్ష్యంగా వదిలేస్తే రేపు పంట అంతా మిల్లర్ల దగ్గరికి చేరిన తర్వాత అప్పుడు ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మిల్లర్లు ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. రైతాంగానికి దీనివల్ల ఉపయోగం ఏంది? ఒక రైతు ఈరోజు ఈ రకంగా ధరలు పడిపోవడం వల్ల ఎకరాకి మొత్తం 20,000 చొప్పున నష్టపోతున్నాడు. మొత్తం 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు 1,00,000 రూపాయల దాకా ఈరోజు నష్టపోతున్నాడు. ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో రైతాంగం నష్టపోతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా గాని, అన్నదాత సుఖీభావ గాని ఏ రకంగానూ సపోర్ట్ చేయవు. మీరు గిట్టుబాటు ధర ఇస్తే చాలు రైతాంగానికి. ఈరోజు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మొత్తం మిల్లర్లని, దళారులని కాపాడడానికి ప్రభుత్వం ఈ రకంగా వాళ్ళతో కుమ్మక్కు కావడం అనేది దుర్మార్గమైన విషయం. రైతు కూలీ సంఘంగా మేము ఖండిస్తున్నాం. ఈ టైంలో ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తే రైతాంగానికి గిట్టుబాటు ధర లభిస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని, ఏదో మేము కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాం, మద్దతు ధర అందులో ఇస్తామని చెప్తే కుదరదు. మొత్తం గిట్టుబాటు ధర లభించేలాగా వాళ్ళు ఈరోజు ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్ ధర పెరిగిపోద్ది. మొత్తం రైతాంగానికి గిట్టుబాటు ఉంటది. కనుక ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. నిర్ణయించేటప్పుడే ప్రభుత్వం ఒక ప్రాతిపదిక పెట్టాలని చెప్పేసి మేము ఇంతకుముందు డిమాండ్ చేశాం. ఒక పెట్టుబడికి అయ్యే ఖర్చులు, మొత్తం పంటకి పెట్టుబడికి అయ్యే ఖర్చులు, అట్లానే కౌలు, అదే కుటుంబం అంతా కలిసి వ్యవసాయంలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళందరి శ్రమ విలువ అంతా కలిపి మద్దతు ధర నిర్ణయించమని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే, ఎప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాతిపదికన మద్దతు ధరని నిర్ణయించడం లేదు. నామమాత్రంగా ఏదో నిర్ణయిస్తుంది. ఇది నిజానికి ఈ రోజున మద్దతు ధర పెట్టుబడికి కూడా సరిపోదు. సరే పోనీ ఆ మద్దతు ధర అయినా
ఇవ్వడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని అంటే కొనుగోలు కేంద్రాలు పెడుతున్నామని చెప్తుంది తప్ప ఇప్పుడు పంట చేతికి వచ్చినా గానీ కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు తెరవలేదు ఎక్కడా కూడా. కలెక్టర్ గారు మొత్తం ప్రభుత్వం ఒక పక్కన ప్రకటనలు ఇస్తున్నారు, ప్రకటనలే తప్ప ఆచరణలు ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు తెరిచి ఈ రైతుని నిలబెట్టడానికి మద్దతు ధరనైనా కనీసం నిలబెట్టడానికి పూనుకోవడం లేదు. పంట అంతా వెళ్ళిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ప్రయోజనమే ఉంది. ప్రభుత్వం మొన్న మిర్చి రైతులకు ఎట్లయితే మిర్చి రైతులను దగా చేసిందో ఇప్పుడు ధాన్యం రైతులను కూడా అదే విధంగా దగా చేయడానికి పూనుకుంటుంది. మిర్చి రైతులు ఈ రోజు 9,000కి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం 20,000కి అమ్ముకున్నటువంటి క్వింటాలు ఈ రోజు 9,000కి తెగనమ్ముకుంటున్నారు. కనీస మద్దతు ధర 11,600 అనేది కూడా ఈ రోజు వాళ్ళకి దక్కలేదు. ప్రభుత్వం మాటలకు పరిమితం అయితే కుదరదు, చేతల్లో ఈ రోజు కొనుగోలు కేంద్రాలు తెరవాలి. ప్రభుత్వం ఆ వైపు దృష్టి పెట్టాలి. ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటిని గురించి ప్రభుత్వం ఆలోచించకుండా, వాటి మీద శ్రద్ధ పెట్టకుండా వాటిని గాలి కుదిలేస్తే రేపు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఏం జవాబు చెప్తారు? ఇంత తీవ్రంగా ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు అందడం లేదు. కనీసం వ్యవసాయంలో వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధర అయినా ఇస్తే రైతాంగం ఈ రోజు నిలదొక్కుంటది, లేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి తలెత్తద్ది. దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మద్దతు ధర అయినా ముందు తక్షణం అమలు చేయాలి అని అంటే కొనుగోలు కేంద్రాలు తెరవాలి. కొనుగోలు కేంద్రాలు అక్కడ ఉంటేనే వ్యాపారస్తులైనా దళారులైనా సరే వాళ్ళు కొంచెం దానికంటే ఎక్కువ రేటుకి రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తారు. కనుక ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలి, గిట్టుబాటు ధర లభించేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ కొనుగోలు ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకి అదనంగా అంటే 1,740 రూపాయల బస్తాకి మద్దతు ధర అయితే దానికి అదనంగా 5,000 రూపాయలు ప్రభుత్వం బోనస్ ఇస్తే ప్రభుత్వానికి గిట్టుబాటు ధర వస్తుంది. కనుక ప్రభుత్వం ఆ రకంగా బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న బడ్జెట్ లో కూడా వాళ్ళు మేము ఈ కేటాయింపులు చేసాం వ్యవసాయ రంగానికి అని చెప్పారు, కానీ ఎక్కడా కూడా ఈ రకంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోలేదు. నిన్న టమోటా మార్కెట్ లో చూస్తే 3 రూపాయల కిలో టమోటా రైతుకి దక్కుతా ఉంది. మిర్చి రైతు నష్టపోయాడు, సుబాబుల రైతులు నష్టపోయారు. అన్ని వర్గాల అన్ని సెక్షన్ల రైతాంగం ఈ రోజు అన్ని పంటలు పండించే రైతాంగం ఈ రోజు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆ వైపుగా శ్రద్ధ పెట్టి మొత్తం రైతాంగాన్ని నిలబెట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ధాన్యానికి ధర పడిపోకుండా చూడాల్సిన బాధ్యత విజిలెన్స్ వాళ్ళు మానిటరింగ్ చేసి మొత్తం వ్యాపారస్తులు దళారులు కళ్ళాల్లో చేస్తున్నటువంటి మోసాలను కూడా వాళ్ళు దాని మీద కొంచెం నిఘా పెట్టి రైతు ధర పడిపోకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తాము. ఈ రబీ సీజన్ లో మొత్తం నవంబర్ డిసెంబర్ నెలలో నవంబర్ కల్లా మొత్తం దాన్ని వరి విత్తనాన్ని రైతాంగానికి అందుబాటులో ఉంచాలి. గతంలో ప్రభుత్వం ఏంటంటే సబ్సిడీ కింద కూడా వరి విత్తనం సప్లై చేసేది. ఈసారి ఏంటంటే వరి విత్తనం ఎక్కడ కూడా సబ్సిడీ కింద రైతాంగానికి ఇవ్వలేదు, వాళ్ళు ఇష్టానుసారం మార్కెట్కి వదిలేశారు. మార్కెట్లో ఈ రోజు అన్ని కూడా కంపెనీల వాళ్ళు నాసిరకమైన విత్తనాలు, కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు ఈ రోజు తయారు చేసి రైతాంగాన్ని కట్టబెట్టినాయి. మొత్తం ఒకసారి నారు పోసి అది మా పంట రాక మళ్ళీ అది దున్నేసి మళ్ళీ విత్తనం వేసి ఇట్లా నవంబర్ డిసెంబర్ నెలలో 2-3 సార్లుగా నార్లు పోయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఏంటంటే రైతుకి పెట్టుబడి పెరిగింది, సమయానికి సకాలంలో దానికి సేద్యం చేయలేకపోయారు, ఇది ఎరువులు అందించలేకపోయారు, దాంతో పంట కూడా సరిగా పెరగలేదు, దిగుబడి తగ్గిపోయింది. ఇటువంటి సమస్యలకి అంటే ప్రభుత్వమే ఇక్కడ ఏంటంటే అందుబాటులో రైతాంగానికి దాని వరి విత్తనం ఉంచాల్సింది గాలికి వదిలేసింది, ఈసారి పట్టించుకోలేదు. అంటే ప్రభుత్వం అసలు రైతాంగం గురించి పట్టించుకుంటుందా అన్నప్పుడు ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిపోయింది. కనుక మేము ఇప్పటికైనా చెప్తున్నది ఏంటంటే మీరు అన్నదాత సుఖీభావ అనే పేరుతోటి ఆశ పెట్టారు, సంవత్సరం గడిచిపోయింది, ఏం ₹1 ఇవ్వలేదు. సరే ఈరోజు పంట చేతికి వచ్చింది, రైతు కష్టపడి పంట పండించుకున్నాడు, పండించుకున్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర అయినా ఇస్తే ఈరోజు రైతు నిలబడగలుగుతాడు. ఆ పని కూడా ఈరోజు ప్రభుత్వం చేయలేదు. ఈరోజు పత్రిక మొత్తం మనం చూస్తే ప్రభుత్వం యొక్క కార్యకలాపాలన్నీ చూస్తే ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం లేదా ఇంకో పని మీద దృష్టి వాళ్ళు అమరావతినో పోలవరం వీటి గురించి మాట్లాడుతున్నారు తప్ప రైతుకి మేము ఈ ధరిస్తున్నాము, రైతాంగాన్ని నిలబెడుతున్నామని ఆచరణలు ఎక్కడైనా చూపిస్తున్నారా అని అంటే ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆచరణలో ఆదుకుంటున్న పాపని పోలేదు. కనుక ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ క్షణంలో అయినా సరే కదిలి గిట్టుబాటు ధర అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తాము.
Hi Nilor, please subscribe to N3 TV. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.